బుక్స్ చదువుతున్నప్పుడు మీ అమ్మా నాన్న మీ కళ్ళ కనబడాలి. మీ అమ్మా నాన్న కష్టపడే కష్టం ఆ బుక్స్ కనబడాలి. తల దించుకొని చదవండి. తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తల ఎత్తుకొని సమాజంలో గర్వంగా జీవించే పరిస్థితి వస్తుంది. వాళ్ళు మరి మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి. మంచి ఆలోచన చదవండి, లక్ష్యాన్ని ఎంచుకోండి, ఒక ప్రణాళిక తయారు చేసుకోండి, ఒక కష్టపడి కసిని పెంచుకొని మీరు చదవాలని చెప్పి అట్లా మీరు కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో ఈ విద్య కోసం కేవలం 68,000 కోట్ల రూపాయలు మాత్రమే విద్యకు బడ్జెట్ కేటాయించింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 128,000 కోట్ల రూపాయలను వాళ్ళ విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ ఈ 11 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలను విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ మీరు సైనిక్ స్కూల్ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ పాఠశాలలు కానీ, ఏకలవ్య పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడేసి విద్యార్థులకు ఒక క్రమశిక్షణ, దేశభక్తి, విద్యను అందించాలన్న ఒక లక్ష్యంతో మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ సైకిళ్లను మనం చాలా జాగ్రత్తగా ఇలా మొన్న కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక మంచి కార్యక్రమం, ఇది ప్లాస్టిక్ ను నిషేధించాలి తన నియోజకవర్గంలో అని చెప్పి స్టీల్ బ్యాంక్ గవర్నర్ గారి యొక్క స్వహస్తాల మీదుగా ప్రారంభించడం ఒక మంచి కార్యక్రమం. రాజకీయాలు ముఖ్యం కాదు. నేనైతే కరీంనగర్ పార్లమెంట్లో రాజకీయాలు బంద్ చేసిన, అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో మాత్రమే పనిచేస్తున్నాం. నేనైతే బంద్ చేసిన. అందుకే మన పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇవాళ ప్లాస్టిక్ ను నిషేధించడం అనేది మంచి కార్యక్రమం. దానికి తోడు కేవలం నినాదం ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం నిజంగా మంచి కార్యక్రమం. అది కూడా దాన్ని కూడా మనం అందరం సహకరించాలి, అందరం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మొన్న ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా పొన్న ప్రకారం నేను ఢిల్లీకి వచ్చిన వారు నేను చెప్పిన నవోదయ స్కూలు వారు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి కలిసాం. తప్పకుండా ఉస్మానాబాద్కు నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రికి కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు నేను కలిసి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ, అదేవిధంగా సిఆర్ఎఫ్ అమౌంట్ కానీ ఇలా చాలా రకాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక నిధులను ఈ కరీంనగర్ చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మేము ముందుకు తీసుకొచ్చి తీసే ప్రయత్నం చేస్తాం. కేవలం ఇది మోడీ గిఫ్ట్, ఈ మోడీ గిఫ్ట్తో పాటు ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. నెక్స్ట్ మోడీ కిడ్స్ ఎల్కేజీ నర్సరీ నుంచి 6th వరకు, ఎందుకంటే 7th, 8th, 9th వాళ్ళకి ఎట్లా సైకిల్స్ ఇస్తున్నాం మనం 10th వచ్చాక. నర్సరీ నుంచి 6th వరకు విద్యార్థులందరూ కూడా మోడీ కిడ్స్ అంటే ఒక బ్యాగు, దానిలో నోట్బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇది ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రతి పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. దాన్ని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అని గల్లా ఎగిరేసుకొని తిరిగేటువంటి స్థాయి తీసుకురావడానికే ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా.